హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నానండి. కళాధర్ శారీ హౌస్ నుంచి కొన్ని లేటెస్ట్గా వచ్చినటువంటి శారీ కలెక్షన్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వాళ్ళ దగ్గర అన్ని రకాల శారీస్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే హోల్సేల్లో కూడా తీసుకోవచ్చు, రీసెల్లింగ్ బిజినెస్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ వీడియో కాల్ సపోర్ట్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మనకి సింగిల్ పీస్ కూడా మనకి కొరియర్ అవైలబిలిటీతో ఇస్తున్నారనమాట. అండ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ఒక 4 days బ్యాకే పట్టు శారీ కలెక్షన్స్ అన్నింటినీ కూడా ఇచ్చానమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కలెక్షన్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో నేను పెడతాను. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే మీరు ఆ లింక్ కూడా క్లిక్ చేసి చూడొచ్చు. సో అప్పుడు మీకు ఓవరాల్గా కలెక్షన్స్ అనేవి అర్థమవుతాయి. అండ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు షాప్కి వెళ్ళాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు వెళ్ళొచ్చండి. షాప్ అడ్రస్, లొకేషన్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను మీకు స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. మీకు ఎలాంటి భయం లేకుండా మీరు హ్యాపీగా అమౌంట్ అనేది పే చేసి మీ శారీ అనేది మీకు ఏది నచ్చితే దాన్ని మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు అనమాట. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం మేడం. మా కస్టమర్స్ అందరూ మీరు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామండి. అలాగే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఇప్పుడు ఫంక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఆల్మోస్ట్ మ్యారేజెస్ కానివ్వండి, కిట్టి పార్టీస్ కానివ్వండి, అన్ని ఫంక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఇలాగ ఫ్యాన్సీలో వచ్చేసరికి మనకి లో ప్రైస్ నుంచి హై ప్రైస్ దాకా న్యూ కలెక్షన్స్ అయితే అన్ని స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే ఈ వీడియోలో వచ్చేసరికి చినియా ఫ్యాన్సీ అని వచ్చినాయి మేడం. బెనారస్ జూట్ ఫ్యాన్సీ ఒకటి వచ్చినాయి. అలాగే మనకి పైతానీ స్టైల్ ఫ్యాన్సీలో వచ్చినాయి అండి. నెక్స్ట్ వచ్చేసరికి బెనారస్ జార్జెట్లో కూడా న్యూ ప్యాటర్న్స్ అయితే వచ్చినాయి అండి. ఈ కలెక్షన్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాము. సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి చినియా ఫ్యాన్సీలో చూస్తున్నామండి. మనకి శారీ మొత్తం వచ్చేసరికి మనకి ఇట్లాగా ఆరెంజ్ షేడ్లో వస్తుందండి. ఫ్యాబ్రిక్ అనేది ఆరెంజ్ షేడ్లో చాలా సాఫ్ట్ సిల్క్లో ఉంటుందండి. ఫ్యాబ్రిక్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ మీద ఈ సిల్వర్ కలర్ జెరీ బుట్ట అనేది చాలా ఫ్యాన్సీగా తీసుకున్నారండి. ఈ బుట్ట వీవింగ్ కూడా చాలా బాగుంటుందండి. పట్టు లుక్ అఫియరెన్స్ అయితే వస్తుందండి మనకి శారీ అనేది. నెక్స్ట్ మనం బార్డర్ పార్ట్ చూసినట్టయితే కనుక ఆనంద బ్లూ, లైట్ ఆనంద బ్లూలో మనకి 2 types బార్డర్ అయితే తీసుకున్నారండి. దీంట్లో మనకి 5 inches బార్డర్లో ఒక లైన్ వచ్చేసరికి డైమండ్ షేప్ బుట్ట వస్తుందండి. నెక్స్ట్ కింద బార్డర్ వచ్చేసరికి మనకి పైతానీ స్టైల్ ఫ్లవర్ బుట్ట వీవింగ్ అనేది వస్తుందండి. ఇది బార్డర్ పార్ట్ అండి. నెక్స్ట్ పై బార్డర్ వచ్చేసరికి మనకి 3 inches బార్డర్ సెల్ఫ్ బార్డర్ అయితే వస్తుందండి. సింపుల్ కడ్డీ బార్డర్ స్టైల్లో మనకి శారీ మొత్తం ఫుల్ డిజైన్ అయితే ఇట్లా వస్తుందండి. ఇది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్గా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ దీంట్లో మనం పళ్ళు పాటు చూసినట్టయితే కనుక బార్డర్ కాంట్రాస్ట్లోని ఇట్లా ఆనంద బ్లూలో ఫ్లవర్ డిజైన్ వర్క్ అనేది వస్తుందండి. అవును మేడం, కాంట్రాస్ట్లో సిల్వర్ కలర్ జెరీ వీవింగ్తో వస్తుంది ఫ్లవర్ డిజైన్. నెక్స్ట్ దీంట్లో మనం బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్టయితే కనుక పళ్ళు కాంట్రాస్ట్లోని ఇట్లాగా ఆనంద బ్లూ బ్లౌజ్ పార్ట్ బ్రోకెట్ డిజైన్తో వస్తుందండి. దీంట్లో కూడా మంచి కలర్ స్టార్ట్ అయితే మా దగ్గర అవైలబుల్గా ఉంది మేడం. ఇప్పుడు మీరు చూస్తుంది ఆరెంజ్కి బ్లూ బార్డర్ అండి. నెక్స్ట్ దీంట్లో పింక్కి బ్లూ బార్డర్ ఒకటి వస్తుందండి. ఎల్లోకి రెడ్ బార్డర్ ఒకటి వస్తుందండి. మంచి బ్రైట్ లుక్ ఉంటాయి మేడం. కలర్ చాయిస్ కూడా మంచి కలర్స్ అండి. నెక్స్ట్ గ్రీన్కి ఆరెంజ్ బార్డర్ ఒకటి వస్తుంది. ఈ శారీస్లో 4 కలర్ చాయిస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కస్టమర్స్ గమనించాల్సింది ఏంటంటే ఫ్యాన్సీ శారీ కాబట్టి ఫస్ట్ టైం కంపల్సరీ డ్రై వాష్ అండి. సెకండ్ టైం అనేది మనం హోమ్ వాష్, షాంపూ వాష్ అనేది చేసుకోవచ్చు. మంచి శారీ, లైట్ వెయిట్ శారీ వచ్చేసరికి మనకి కేవలం 1425 రూపీస్ మాత్రమేనండి. 1425. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి బెనారస్ జార్జెట్లో చూస్తున్నామండి. ఈ బెనారస్ జార్జెట్లో కూడా మనకి ఓవరాల్గా మంచి మిర్చి రెడ్లో తీసుకున్నారండి బాడీ పార్ట్ అనేది. చూస్తున్నారు కదండి, డార్క్ మిర్చి రెడ్లో మనకి ఫ్లవర్ బుట్ట అనేది చాలా ఫ్యాన్సీగా తీసుకున్నారండి డిజైనబుల్గా. ఇది గోల్డ్ కలర్ జెరీ వీవింగ్తో అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ అనేది. ఈ జెరీ బుట్ట కూడా ఈ రెడ్ మీద ఈ కలర్ కాంట్రాస్ట్ కూడా మంచి వెల్వెట్ చాలా గ్రాండ్గా కనబడుతుంది బుట్ట అనేది. నెక్స్ట్ బార్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి డార్క్ గ్రీన్ షేడ్లో వస్తుందండి. చాలా లైట్ వెయిట్ అండి. బెనారస్ జార్జెట్ కాబట్టి ఫాలింగ్ స్టైల్ ఉంటుంది, లైట్ వెయిట్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి శారీ మొత్తం ఫుల్ వీవింగ్ అయితే ఇట్లా వస్తుందండి బుటా వీవింగ్ అనేది. నెక్స్ట్ మనం బార్డర్ పార్ట్ చూసుకున్నట్టే కనుక డార్క్ గ్రీన్లో వస్తుందండి. డార్క్ గ్రీన్లో మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నారండి. లీవ్ బుటా ఫ్లవర్ డిజైన్ ఇట్లా ఓవరాల్గా వస్తుందండి. బార్డర్ పార్ట్ మనకి 3 inches బార్డర్లో అయితే వస్తుందండి. అవును మేడం, 2 sides కూడా మనకి ఈక్వల్ బార్డర్తో అయితే ఇట్లా వస్తుందండి. ఇది మనం ఫుల్ శారీ చూసినట్టయితే కనుక ఇట్లా వస్తుందండి ఫుల్ డిజైన్తో. నెక్స్ట్ దీంట్లో మనం పళ్ళు పాటు చూసినట్టయితే కనుక బార్డర్ కాంట్రాస్ట్లోనే డార్క్ గ్రీన్ చూస్తున్నారు కానీ మంచి కలర్ కాంట్రాస్ట్ అండి. ఈ రెడ్ మీద బాటిల్ గ్రీన్ అని చాలా గ్రాండ్గా కనబడుతుందండి కలర్ కాంట్రాస్ట్ కూడా.
పళ్ళు పాటలో కూడా మనకి ఫ్యాన్సీకి ఇట్లా డిజైనబుల్ గా ఫ్లవర్ బుటా వీవింగ్ అనేది తీసుకున్నారండి. ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ తో అయితే వస్తుందండి డిజైన్ అనేది. నెక్స్ట్ దీంట్లో మనం బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్టే కనుక పళ్ళు కాంబినేషన్ లోనే గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ వస్తుందండి. డార్క్ గ్రీన్ వచ్చి శారీ కంటిన్యూషన్ బార్డర్ అయితే వస్తుందండి. దీంట్లో కూడా మంచి కలర్ షార్ట్ అయితే మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి. నెక్స్ట్ మిర్చి రెడ్ కి గ్రీన్ ఒకటి చూసామండి. నెక్స్ట్ నియాన్ గ్రీన్ అండి. నియాన్ గ్రీన్ కి పింక్ బార్డర్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ లైట్ ఆనియన్ కలర్ కి గ్రీన్ బార్డర్ ఒకటి వస్తుందండి. మెహందీ గ్రీన్ వస్తుంది బార్డర్ పార్ట్ అనేది. నెక్స్ట్ యాష్ కి పింక్ బార్డర్ ఒకటి వస్తుందండి. నెక్స్ట్ డార్క్ బ్లూ కి పింక్ బార్డర్, పీచ్ ఇష్యూ పింక్ అండి. పీచ్ ఇష్యూ పింక్ బార్డర్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ లైట్ పీచ్ కలర్ కి యాష్ కలర్ బార్డర్ ఒకటి వస్తుందండి. చాలా కలర్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ కలర్స్. అవును మేడం. పింక్ కి రమా గ్రీన్ ఒకటి వస్తుందండి. నెక్స్ట్ సీ గ్రీన్ కి డార్క్ బ్లూ ఒకటి వస్తుందండి. దీంట్లో ఇట్లా కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2550 రూపీస్ మాత్రమేనండి. సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. సింగిల్ కూడా అవైలబుల్ ఉంది కదా సార్? సింగిల్ పీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మేడం. మీరు ఈ వీడియోలో చూస్తున్న కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలంటే స్క్రీన్ పైన రోల్ అవుతున్న నెంబర్ కి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు ఆన్లైన్ ద్వారా కొరియర్ ఫెసిలిటీ మా దగ్గర అవైలబుల్ గా ఉంది మేడం. ఆన్లైన్ డెలివరీ అనేది ఇస్తామన్నమాట. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి జూట్ ఫ్యాన్సీలో చూస్తున్నామండి. ఇది ప్యూర్ మట్కా జూట్ అండి. మట్కా జూట్ అండి. మనకి శారీ పార్ట్ వచ్చేసరికి ఇట్లా డిఫరెంట్ స్టైల్లో ఫ్యాన్సీగా తీసుకున్నారండి. ఇది ఆఫ్ స్టైల్ అండి, ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్. మనకి పై బాటర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ టిష్యూ వస్తుందండి. పై బాటర్ మనకి గోల్డ్ కలర్ టిష్యూ వీవింగ్ వచ్చి బార్డర్ పార్ట్ మనకి బ్లూ వస్తుందండి. డార్క్ ఆనంద బ్లూలో వస్తుందండి బార్డర్ పార్ట్ అనేది. ఇది ఆఫ్ స్టైల్ అండి. యంగ్స్టర్స్కి ఏంటంటే హెవీ డిజైన్స్ అవి కట్టలేరండి. ఇట్లా ఫ్యాన్సీగా అయితే వాళ్ళు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది శారీ అనేది. మనకి పై బార్డర్ టిష్యూ వచ్చి కింద బార్డర్ మనకి జూట్ స్టైల్ అయితే వీవింగ్ అనేది తీసుకున్నారండి. మనకి ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ గా చాలా బాగుంటుందండి. అవును మేడం. 2 లేటెస్ట్ డిజైన్ అండి ఇది. నెక్స్ట్ దీంట్లో పళ్ళు పాటు కూడా మనకి ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్లో వస్తుందండి. ఈ 2 డిఫరెంట్ స్టైల్లో అయితే తీసుకున్నారండి. ఇది పళ్ళు, ఇది మేడం. బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు మేడం. బ్లౌజ్ పార్ట్ కూడా మనకి 2 టైప్స్ వేరియేషన్ తో వస్తుంది. బాడీ పార్ట్ మనం ఏంటంటే గోల్డ్ కలర్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. హ్యాండ్స్ కి కాంట్రాస్ట్ ఇట్లా యాష్ కలర్ మిక్స్ లో వస్తుందండి. యాష్ కలర్ బార్డర్ అనేది కుట్టించుకోవచ్చు. లేదా బాడీకి అనేది యాష్ కలర్ డిజైన్ చేయించుకొని హ్యాండ్స్ కి గోల్డ్ టిష్యూ వీవింగ్ అన్న చేయించుకోవచ్చు. కస్టమర్ మైండ్ సెట్ తగ్గట్టు మనకి వాళ్ళకి ఎలా కావాలంటే అలా అనుకూలంగా చేసుకోవచ్చు అండి. దీంట్లో కూడా ఇంకా 2 కలర్స్ చాయిస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం. ఇప్పుడు మీరు చూస్తుంది గోల్డ్ కి ఆనంద బ్లూ అండి. నెక్స్ట్ దీంట్లో గోల్డ్ కి డార్క్ బాటిల్ గ్రీన్ ఒకటి వస్తుందండి. నెక్స్ట్ గోల్డ్ కి పింక్ బార్డర్ ఒకటి వస్తుందండి. దీంట్లో ఇట్లా 3 కలర్స్ చాయిస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 4150 రూపీస్ అండి. ప్యాటర్న్ వచ్చేసరికి మనకి పైతానీ ఫ్యాన్సీలో చూస్తున్నామండి. మనకి పైతానీ ఫ్యాన్సీలో కూడా ఇది లో ప్రైస్ లో చాలా రిచ్ లుక్ వచ్చేలాగా న్యూ ప్యాటర్న్స్ అయితే వచ్చినాయండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కండి, మనకి శారీ మొత్తం ఓవరాల్ గా మిడిల్ పార్ట్ అనేది మనకి ఇట్లా హంసల్ డిజైన్ అనేది తీసుకున్నారండి. హంసల్ డిజైన్ ప్లస్ ఇట్లా లోటస్ ఫ్లవర్ బుట్ట అనేది తీసుకున్నారు. ఇలా 2 టైప్స్ బుట్ట అయితే వస్తుందండి. లోటస్ మీద హంస వచ్చినట్టుగా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారండి ఫ్యాన్సీగా. నెక్స్ట్ దీంట్లో మనం బోర్డర్ పార్ట్ చూసినట్టయితే కనుక డార్క్ ఎల్లో షేడ్ లో వస్తుందండి. డార్క్ ఎల్లో షేడ్ మీద మనకి ఇట్లా పైతానీ స్టైల్ బార్డర్ అనేది తీసుకున్నారండి. ఇట్లా ఫ్లవర్ బుట్ట వస్తుంది, పీకాక్ బుట్ట వస్తుంది, లీఫ్ డిజైన్ కానివ్వండి, ఇట్లా మల్టీ కలర్ స్టైల్లో మనకి బార్డర్ పార్ట్ చాలా గ్రాండ్ గా ఎలిగెంట్ గా కనబడుతుందండి. 2 సైడ్స్ కూడా మనకి ఈక్వల్ బార్డర్ అయితే వస్తుందండి. మనకి బార్డర్ పార్ట్ వచ్చేసరికి 6 ఇంచెస్ బార్డర్ అయితే వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారండి శారీ మొత్తం ఓవరాల్ గా ఇట్లా వస్తుంది డిజైన్ అనేది. నెక్స్ట్ దీంట్లో మనం పళ్ళు పాటు చూసినట్టు కనుక ఇట్లాగా కాంట్రాస్ట్ వస్తుందండి. మనకి బార్డర్ కలర్ ఏ కలర్ ఇచ్చారో సేమ్ అదే కలర్ కాంట్రాస్ట్ లో డార్క్ ఎల్లోకి పైతాని వర్క్ అనేది ఇట్లా బిగ్ బుటా అనేది తీసుకున్నారండి. అలాగే 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ కంటిన్యూషన్ డిజైన్ అనేది తీసుకున్నారండి. పళ్ళు పాటికి కలర్ కాంట్రాస్ట్ చూస్తున్నా కానీ మంచి చెర్రీ పింక్ అండి. ఇది చెర్రీ పింక్ కి ఈ ఎల్లో కలర్ కాంట్రాస్ట్ అనేది చాలా ఎలిగెంట్ గా కనబడుతుందండి. అలాగే కస్టమర్స్ ఏంటంటే చూసే డివైస్ బట్టి కొంచెం షేడ్స్ అయితే డిఫరెంట్ అయితే వస్తాయండి. కానీ మీరు డైరెక్ట్ గా చూసారంటే కనుక మంచి బ్రైట్ కలర్స్ అండి. చాలా ఎలిగెంట్ గా కనబడుతుంది. కలర్ చాయిస్ కూడా డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ దీంట్లో మనం బ్లౌజ్ పార్ట్ చూసినట్టు కనుక ప్లెయిన్ వస్తుంది మేడం. ప్లెయిన్ వచ్చి బార్డర్ కూడా మనకి సింపుల్ గా కడ్డీ బార్డర్ స్టైల్లో తీసుకున్నారండి. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి మనకి 4725 రూపీస్ అండి. దీంట్లో కూడా ఇంకా 3 కలర్స్ చాయిస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. నెక్స్ట్ దీంట్లో గ్రీన్ కి బ్లూ బార్డర్ ఒకటి వస్తుందండి.
మెహందీ గ్రీన్ కి లైట్ బ్లూ ఒకటి వస్తుందండి. ఓకే నెక్స్ట్ ఆనంద బ్లూ కి డార్క్ బ్లూ బార్డర్ అయితే ఒకటి వస్తుందండి. ఓకే నెక్స్ట్ లైట్ బేబీ పింక్ కి డార్క్ పింక్ బార్డర్ ఒకటి వస్తుందండి. దీంట్లో ఇట్లా 4 కలర్స్ చాయిస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి ముంగా ఫ్యాన్సీలో చూస్తున్నామండి. ఓకే ఈ ముంగా ఫ్యాన్సీలో కూడా చాలా లేటెస్ట్ డిజైన్ అయితే వచ్చిందండి. ఇది చాలా ప్యూర్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అనేది, హ్యాండ్లూమ్ ఫ్యాన్సీ అండి. మనకి శారీ మొత్తం చూసుకున్నట్టయితే లీఫ్ గ్రీన్ వస్తుందండి. లీఫ్ గ్రీన్ మీద మనకి చెక్స్ వచ్చి ఇట్లా సింపుల్గా ట్రీ బుట్ట వస్తుంది. నెక్స్ట్ ఫ్లవర్ బుట్ట వస్తుంది. ఈ ఫ్లవర్ బుట్ట కూడా మనకి మల్టీ కలర్ బుట్ట వీవింగ్ అయితే వస్తుందండి. ఓకే ఈ థ్రెడ్స్ కూడా చాలా డిఫరెంట్గా చాలా గ్రాండ్గా వస్తుందండి. ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంటుందండి. ఫినిషింగ్ కూడా మంచి షైన్ కూడా ఉంది సార్. అవును మేడం, మంచి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి చెక్స్ వచ్చి బుటీ స్టైల్ ఇట్లా ఫ్యాన్సీ డిజైన్ అనేది తీసుకున్నారండి. మనకి శారీ మొత్తం ఓవరాల్గా ఇట్లా బుటీ అయితే వస్తుందండి. నెక్స్ట్ మనం బార్డర్ పార్ట్ చూసుకున్నట్టయితే కనుక నావీ బ్లూ వస్తుందండి. నావీ బ్లూ మీద మనకి గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ అండి. ఇట్లా లీఫ్ డిజైన్ వస్తుంది, లీవ్స్ ప్లస్ ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది. మళ్ళీ అట్లాగే దానికి కంటిన్యూషన్గా మనకి శారీ పార్ట్లో మనకి ఏ కలర్ టెడ్ వీవింగ్తో బుటా వీవింగ్ వచ్చిందో అదే కాంట్రాస్ట్ బుటా వీవింగ్ అనేది వస్తుందండి. బార్డర్లో కూడా మనకి బార్డర్ పార్ట్ కూడా 8 ఇంచెస్ బార్డర్లో అయితే వస్తుందండి. నెక్స్ట్ పై బార్డర్ వచ్చేసరికి మనకి 2 ఇంచెస్ బార్డర్ సింపుల్ కడ్డీ బార్డర్ స్టైల్లో తీసుకున్నారండి. మీరు శారీ మొత్తం చూసినట్టయితే కనుక ఓవరాల్గా ఇట్లా వస్తుందండి ఫుల్ బాడీ పార్ట్ అనేది. ఇది మీరు చూస్తున్నారు కదా, మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇట్లా బార్డర్ కాంట్రాస్ట్లోనే ఇట్లా బ్లూ షేడ్లో వస్తుందండి. బార్డర్లో ఎటువంటి డిజైన్ తీసుకున్నారో అటువంటి డిజైనే ఇది గోల్డ్ కలర్ జెరీ వీవింగ్లో వస్తుందండి. అలాగే బార్డర్లో వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ జెరీ వీవింగ్ వస్తుందండి. పళ్ళు పార్ట్లో మనకి గోల్డ్ కలర్ జెరీ వీవింగ్తో వస్తుందండి. నెక్స్ట్ దీంట్లో మనం బ్లౌజ్ పార్ట్ చూసినట్టయితే కనుక బ్రొకెట్ బ్లౌజ్ అయితే వస్తుందండి. డిజైనర్ బ్లౌజ్ అండి, చాలా మంచి డిజైన్ అండి, లైట్ వెయిట్ గా చాలా బాగుంటుంది. ఈ బాడీ పార్ట్ కూడా మనకి చెక్స్ వచ్చి ఫ్లవర్ బుటా వీవింగ్ లో తీసుకున్నారండి బాడీ పార్ట్ కి. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా బిగ్ బార్డర్ అయితే వస్తుందండి. మీరు శారీ మొత్తం చూసినట్టయితే కనుక ఇట్లా వస్తుందండి. గ్రీన్ అండి, లీఫ్ గ్రీన్ కి బార్డర్ పార్ట్ బ్లూ బార్డర్ అనేది వస్తుందండి. దీంట్లో మనకి 4 కలర్స్ చాయిస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం. నెక్స్ట్ మీరు చూస్తుంది రెడ్ కి గ్రీన్ బార్డర్ ఒకటి చూస్తున్నారండి. నెక్స్ట్ ఆఫ్ వైట్ కి పింక్ బార్డర్ ఒకటి వస్తుందండి. నెక్స్ట్ ఆరెంజ్ కి డార్క్ బ్లూ ఒకటి వస్తుందండి. దీంట్లో ఇట్లా 4 కలర్స్ చాయిస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 5590 రూపీస్ మాత్రమేనండి. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి పైతానీలో హెవీ డిజైన్ లో ఒక ప్యాటర్న్ వచ్చిందండి. ఆ ప్యాటర్న్ అనేది చూపిస్తాము. మనకి ఈ శారీ మొత్తం ఓవరాల్ గా గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ తో వస్తుందండి మనకి బాడీ పార్ట్ అనేది. పైతానీలో హెవీ డిజైన్ అండి. మనం బాడీ పార్ట్ కి వచ్చేసరికి మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఓవరాల్ గా తీసుకున్నారండి. గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ తో అయితే డిజైన్ అయితే వస్తుందండి. మనకి బార్డర్ కూడా చూస్తున్నారు కానీ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ మూవ్ అయినప్పుడల్లా కలర్ షేడ్స్ డిఫరెంట్ వస్తున్నాయండి. ఇది కలనైతే మిక్స్ లో వస్తుంది. పింక్ కి ఆరెంజ్ మిక్స్ లో కలనైతే మిక్స్ లో వస్తుందండి బాడీ పార్ట్ అనేది. బాడీ పార్ట్ మీద మనకి జెరీ వీవింగ్ కూడా చాలా ఎలిగెంట్ గా గ్రాండ్ గా కనబడుతుందండి. అలాగే మనం బార్డర్ పార్ట్ చూసుకున్నట్టే కనుక ఫ్లవర్ డిజైన్ మల్టీ కలర్ డిజైన్ వీవింగ్ అనేది వస్తుందండి. ఇట్లాగా దీనికి ఫుల్ ఆల్ ఓవర్ కాంట్రాస్ట్ లో వస్తుందండి. లీవ్స్ కానివ్వండి, మనకి ఫ్లవర్స్ కానివ్వండి, చూస్తున్నారు కదా ఇప్పుడు డిఫరెంట్ స్టైల్లో మల్టీ కలర్స్ డిజైన్స్ తో చాలా ఎలిగెంట్ గా కనబడుతుంది శారీ డిజైన్ అనేది. మనకి బార్డర్ పార్ట్ కూడా 2 కింద బార్డర్ వచ్చేసరికి మళ్ళీ కడ్డీ బార్డర్ స్టైల్లో తీసుకున్నారండి. పై బార్డర్ వచ్చేసరికి కింద బార్డర్ లో మనకి కడ్డీ బార్డర్ స్టైల్ ఎలా తీసుకున్నారో సేమ్ అదే సింపుల్ గా ఇలా కడ్డీ బార్డర్ స్టైల్ అయితే వస్తుందండి. మనకి 2 సైడ్స్ బార్డర్ అయితే ఈక్వల్ ఇట్లా వస్తుందండి డిజైన్ అనేది. దీంట్లో నెక్స్ట్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి బార్డర్ స్టైల్లోనే మనకి హెవీ డిజైన్ అయితే తీసుకున్నారండి. బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ వచ్చి దానిపైన పైతాని వర్క్ అనేది వస్తుందండి. ఇట్లాగా ట్రీస్ డిజైన్ ప్లస్ ఫ్లవర్ బుట్ట అనేది వస్తుందండి. నెక్స్ట్ దీంట్లో మనం బ్లౌజ్ పార్ట్ చూసినట్టయితే కనుక రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. రన్నింగ్ బ్లౌజ్ లోనే ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి పైతాని బార్డర్ అయితే వస్తుందండి. షేడ్ ఉంది సార్ మనకి ఇది కూడా. అవును మేడం, ఇది కూడా మనకి పింకిష్ ఆరెంజ్ షేడ్ అనేది మనకి ప్లెయిన్ లో మంచి కనిపిస్తుంది, ఇంకా కలర్ కాంట్రాస్ట్ అనేది. దీంట్లో కూడా ఇంకా 2 కలర్ చాయిస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం. ఇప్పుడు మీరు చూస్తున్న సారీ 6350 అండి. నెక్స్ట్ దీంట్లో పీచ్ షేడ్ ఒకటి ఉందండి. డార్క్ పీచ్ కి పింక్ మిక్స్ లో వస్తుందండి. కలనైతే మిక్స్. ఇది కూడా మనకి ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా ఇదొక డిజైన్ అండి. డిఫరెంట్ డిజైన్ తో తీసుకున్నారు. ఇది కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది. రోజ్ ఫ్లవర్స్ ప్లస్ లీవ్ డిజైన్ తో శారీ మొత్తం వచ్చి బార్డర్ పార్ట్ కూడా మనకి
సింపుల్గా చాలా క్లాస్ డిజైన్ అయితే వస్తుందండి. డిఫరెంట్ డిజైన్ అండి ఇది కూడా. ఈ కలర్ కాంట్రాస్ట్ కూడా మనం కట్టుకుంటే చాలా ఎలిగెంట్గా గ్రాండ్గా కనబడుతుందండి. నెక్స్ట్ దీంట్లో ఇంకోటి సీ గ్రీన్ అయితే వస్తుందండి. ఈ సీ గ్రీన్లో కూడా మనం ఫుల్ ఆల్ ఓవర్ జెరీ వీవింగ్ వచ్చి బార్డర్ పార్ట్ కంటిన్యూషన్ బిగ్ బార్డర్ అయితే వస్తుందండి. బార్డర్ పార్ట్ కూడా దీనికి చాలా హైలైట్ అవుతుంది. ఈ శారీస్ అన్నీ కూడా మనకి 6350కి కళాధర్ శారీ హౌస్లో లభిస్తాయండి. అలాగే మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్క కస్టమర్స్ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. మరొక లేటెస్ట్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.